ఒక సినిమా డిలే అవ్వడం లేదా పోస్ట్ పోన్ అవ్వడం అనేది ఇట్స్ అన్ ఎండ్ ఆఫ్ ఎ కెరీరా? సో ఇండస్ట్రీలో మనం చాలాసార్లు సినిమా పోస్ట్ పోన్ అయింది లేదా డిలే అయింది అనగానే అరే ఇంక ఈ సినిమా కష్టమేమో లేదో ఇంకా రాదేమో అనే కైండ్ ఆఫ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఫిలిం అరుంధతి ఒక 4-5 సార్లు పోస్ట్ పోన్ అయింది. నాగార్జున డమరకం అయితే ఆల్మోస్ట్ ఒక 20-30 టైమ్స్ పోస్ట్ పోన్ అయ్యి ఇంకా అసలు రిలీజ్ అవుతుందా లేదా అనే నమ్మకం కూడా జనాలు కోల్పోయిన తర్వాత రిలీజ్ అయింది. సో పోస్ట్ పోన్ అవ్వడం అనేదో లేదంటే డిలే అవ్వడం అనేదో ఎప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ఎ కెరీర్ కానీ ఎండ్ ఆఫ్ ఎ సినిమా కానీ కాదు. ఇటీవల అఖండ 2 ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా 1 వీక్ డిలేతో రిలీజ్ అవుతుంది. December 5th రిలీజ్ అవ్వాల్సిన సినిమా 12th రిలీజ్ అవుతుంది. సో దాని కారణంగా వేరే చిన్న సినిమాలు కొన్ని లైక్ మోగ్లీ కానీ సైక్ సిద్ధార్థ కానీ కొన్ని సినిమాలు వాళ్ళ రిలీజ్ డేట్స్ని మార్చుకోవాల్సి వచ్చింది. సో అందులో మోస్ట్ ఎఫెక్టెడ్ వచ్చి మోగ్లీ. సో హీరో రోషన్ కనకాల కానీ డైరెక్టర్ సందీప్ రాజు కానీ చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ ఇన్ ద సెన్స్ లైక్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. లిటర్లో ఒక 2 years ఈ సినిమా మీద స్పెండ్ చేశారు వాళ్ళు. సో దే ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే రోషన్ దాన్ని బయట చూపించుకోలేదు, బట్ సందీప్ రాజు నేనే ఈ సినిమాకి బ్యాడ్ లక్ ఏమో అని చెప్పేసి ఒక ట్వీట్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఎఫెక్ట్స్ ఫర్ ష్యూర్. ఎందుకంటే కరెక్ట్గా రేపు రిలీజ్ లేదంటే ఇంకోటి 2 రోజుల్లో సినిమా రిలీజ్ అనుకున్నప్పుడు ఇలా ఒక పోస్ట్ పోన్మెంట్ అనేది జరగడం అనేది ఖచ్చితంగా ఒక మెంటల్ స్టేట్ని డిస్టర్బ్ చేస్తుంది. కాకపోతే ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ సినిమా ఆర్ ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ కెరీర్. ముఖ్యంగా సందీప్ రాజ్ ఈస్ టాలెంటెడ్ ఎనఫ్. హిస్ కైండ్ ఆఫ్ రైటింగ్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండింది. దట్టు అతను యాక్టర్గా ఒక రైటర్గా కూడా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. బేసిక్గా 2025 డాకు మహారాజ్ బాలకృష్ణ సినిమాతోనే సందీప్ రాజ్ తన నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఎయిర్ అనే ఒక సిరీస్తో ప్రొడ్యూసర్గా ఒక రైటర్గా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. మోగ్లీ 2025 అనేది డిలే అవ్వచ్చు, బట్ ఎప్పుడు రిలీజ్ అయినా సరే సందీప్ రాజ్ టాలెంట్ కానీ లేదంటే కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కానీ దట్టు బండి సరోజ్ ఈజ్ ప్లేయింగ్ ఎ నెగిటివ్ రోల్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ టైం అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ద టాలెంటెడ్ రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ సందీప్ రాజు ఒక్కరోజు డిలే కోసం అని చెప్పేసి అంత నిరుత్సాహపడక్కర్లేదు. December 12th రిలీజ్ అవ్వాల్సిన మోగ్లీ December 13th రిలీజ్ అవుతుంది. ఆ సక్సెస్ అనేది జస్ట్ 1 day డిలే అయిందనమాట. ఇట్స్ నాట్ డినైన్. ఇలా చాలా మంది కంప్లీటెడ్ ఫస్ట్ కాపీ పట్టుకొని కూడా రిలీజ్ దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరు కూడా నిరుత్సాహపడక్కర్లేదు. ఎందుకంటే ప్రొడక్ట్ బాగుండి ప్రొడక్ట్ మీద నమ్మకం ఉన్నప్పుడు అది ఖచ్చితంగా ఒక ప్రాపర్ అండ్ రైట్ టైంలోనే ఆడియన్స్ ముందుకు వస్తుంది.